నువ్వేం చేసినా నేను వద్దంటానా? వామ్మో, ఇది పర్మిషన్ ఇచ్చేసింది. వీడు మొదలు పెట్టేలా ఉన్నాడు ఇక. హాయ్. ఏ హాయ్. మెగారాజ్ ఎక్కడ? ఆ విషయమే నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చాను, మీరు నన్ను అడుగుతున్నారు. ఏ అటు చూడు. ఏదేమైనా రాజ్ కి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. చూడు ఎంత నచ్చ చెప్పి మరీ తీసుకొస్తున్నాడు. రాజ్, నిజంగానే దయ్యాలున్నాయంటావా? చదువుకున్న దానివే కదా. దయ్యాల బొక్క. ఈ దయ్యాలు ఎవరికి కనిపిస్తుంది తెలుసా? 1 అతిగా భయపడే వాళ్ళకి, 2 ఎక్కువగా హారర్ మూవీస్ చూసే వాళ్ళకి. రాజ్, నువ్వేంటి కింద పడుకుంటున్నావు? అక్కడ నువ్వు పడుకుంటున్నావుగా. ఇక్కడ ఇద్దరికి చోటుంది కదా. అంటే పెళ్లిగానే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే బెడ్ పైన తప్పు. ఒకే రూమ్ లో పడుకుంటే జరగని తప్పులు ఒకే బెడ్ మీద పడుకుంటే ఏంటి జరుగుతాయా? అప్పుడు నా మీద నాకే కంట్రోల్ ఉండదు. కాళ్ళేస్తావు చేతులేస్తావు అంతేగా. అడ్జస్ట్ అవుతాలే, పడుకో. అంతకు మించి ఏమైనా జరుగుతుందేమో అని. నాకు కావాల్సింది కూడా అదే కదరా మొగుడా. ముందు ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. రా, వచ్చి పడుకో. ఏమైంది? నాకు భయమేస్తుంది, ప్లీజ్ నన్ను వదలకు. చారీ 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 చారీ. రాజ్, రేవంత్, రీతు, షైనీ ఒకసారి రండి. చారీ కనిపించట్లేదు. ఏమైంది? చారీ కనిపించట్లేదు. ఇక్కడే లేదు, నిజంగా మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అక్కడెక్కడైనా ఉన్నాడేమో. రండి చూద్దాం. చూద్దాం. ఎక్కడికి వెళ్ళాడు? రేయ్, ఒకటి చూడు. చారీ, చారీ, రేయ్ చారే, చారే, రేయ్ చారే, రేయ్ ఎక్కడికి వెళ్ళావురా? చారీ, మీరు అక్కడ వెళ్ళి చూడండి. రేయ్ ఇక్కడికి వెళ్దాం, పద. అక్కడ చూద్దాం. చారే, రేయ్ చారే. ఇదిగో మీరిద్దరు ఇక్కడ చూడండి, నేను వెళ్తాను. ఓకేనా? చారీ, 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 నువ్వు చూడు. చారీ, చారీ, చారీ. రేయ్ చారే, చారీ, చారే.
చెప్పు ఎవరు నువ్వు? చెప్పు ఎవరు నువ్వు? చెప్తావా లేదా? చెప్పు ఎవరు నువ్వు? వావ్. డియర్ ఫ్రెండ్స్, ఇదే మనం ఉండబోతున్న గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? గోస్ట్ హౌస్ లా ఉంది. అయితే గోస్ట్లతో టైం పాస్ చేయొచ్చు. గోష్లతోనా? అవును, అవి మీకన్నా బెటరేగా. నైస్ ప్లేస్. ఏ ప్రాజెక్ట్ చేసుకోవడానికా? ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నావా? ఏంటి ఫస్ట్ నైట్ చేసుకోవడానికా? నేను రెడీ. సన్నీ చూడు, నీ ఫస్ట్ నైట్ తగలయ్యా. నాకు ఇదే లాస్ట్ నైట్ లా ఉంది. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? డోర్ సౌండే. వాడు చాలా కాలం అయి ఉంటుందిగా. 2 ఆయిల్ డ్రాప్స్ వేస్తే సెట్ అయిపోతుంది. ఏ నన్ను ఏమంటావా? ఏంటి ఆయిల్ డ్రాప్స్? నీ సెలెక్షన్ సూపర్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నా సెలక్షన్, నా డిసిషన్ ఎప్పుడూ తప్పుండవు. మెగా రాజా మజాకా. ఎవరి రూమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ అప్ అయ్యాక డిన్నర్ చేద్దాం. ఓకే రాజ్. వెళ్దామా సావిత్రి? పైకి వెళ్దామా? యా. కింద రూమ్కి పోదాంలే. అంత నిర్మానుష్యం, ఎదురుగా అందమైన అమ్మాయి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? సినిమాలో చూడడానికి రొమాంటిక్గా ఉంటుంది. రియల్ లైఫ్లో కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకని? సినిమాలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది, కానీ రియల్ లైఫ్లో గాడ్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది. కావచ్చు, కానీ అట్మాస్ఫియర్ని కొంచెం రొమాంటిక్గా ఫీల్ అయితే రొమాన్స్ చేయొచ్చుగా. రొమాన్స్ చేయాలంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వాలి. ఇది జరగాలంటే మన మధ్య లవ్ ఉండాలి. నువ్వు పైకి కనిపించేంత అమాయకుడు అయితే కాదు. నేనే కాదు, ఈ నేచర్లో అందరూ అంతే. పైకి సైలెంట్గా హీరోలా కనిపించే నీలో ఇన్సైడ్ అవుతారని పరిచయం చేస్తావా? అలాంటిదేం లేదు. అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజమే చెప్తున్నా. ఏది నిజం? మరి నువ్వు నీలా కాకుండా మనసులో ఫీలింగ్స్ దాచుకొని బయటకి ఫ్రెండ్లా మాట్లాడడమా? ఎవరే ఉంటారు? నువ్వు పక్కన ఉండు, నేను చూస్తాను. వెళ్ళు. రాజ్,
ఎవర్రా ఎవర్రా మీరు రాజ్ రాజ్ నో ప్లీజ్ రాజ్ వద్దు రాజ్ వద్దు ప్లీజ్. ఎవరే ఉంటారు? ఈ విషయం ఎవరికి చెప్పకు, వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. అలాగే రాజ్, వెళ్దాం పదా.